హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మీరు ఈ స్టోరీ వింటున్నట్లయితే మీరు పూర్తిగా వినండి. ఎందుకంటే అప్పుడే మీకు అర్థమవుతుంది. అవగాహన ఏదో ఒకటి వస్తుంది. మనీ మంత్ర 2 13 ఎపిసోడ్. మీరు చిన్నప్పుడు కుందేలు తాబేలు కథ విన్నారనుకుంటా. అది విన్నప్పుడు మీరు ఏమి ఊహించారు? మీరు కుందేలుగా ఉండాలనుకున్నారా? తాబేలులాగా ముందుగా నిర్ణయించుకోండి. కుందేలుగా స్మార్ట్ వర్క్ చేసి హాయిగా రాజులాగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను ఎంతో ప్రయత్నించాను, టైం పెట్టాను, అయినా సరే నాకు డబ్బు రావట్లేదు. అంటే మీరు కుందేలు మనస్తత్వం హడావిడి కలిగి ఉన్నారు అని అర్థం. మనం సబ్జెక్ట్‌లో కావాల్సిన పొందడానికి ముందుగా మీ మైండ్‌లో నుంచి ఆలోచనలు తొందరగా నుండి బయటపడాలి. అంటే ముందుగా ఆలోచన రహిత స్థితిని చేరుకోవాలి. పాత్రలో నీటిని ముందుగా శుభ్రం చెయ్యాలనుకున్నప్పుడు పాత్రను శుభ్రం చెయ్యాలి. అంటే ఖాళీ చెయ్యాలి. తర్వాత నీటిని నింపాలి. అలా ప్రశాంతంగా మా మనసుని పట్టి ఉంచే ప్రయత్నాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. అలజడి లేని మనసు ఇక ఏదైనా ఆకర్షించగలదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా మీకు ఏం కావాలో మీ జీవితంలో ఆహ్వానించండి. కుండలో మెల్లిగా నీరు నింపుతున్నట్లు ప్రశాంతంగా మీరు పొందే వాటిని ఊహిస్తూ పోండి. అవన్నీ మీ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా విశ్వానికి చేర్చబడి మీ జీవితంలోకి ఆహ్వానించబడతాయి. ఇక్కడ చెప్పండి, మీరు కుందేలుగా ఉంటారా? తాబేలుగా ఉంటారా? మీరు ఎంత హార్డ్‌గా వర్క్ చేసే ఎప్పటికీ మీరు ఎదగలేరు. స్మార్ట్‌గా వర్క్ చేస్తే కుందేలులాగా మీరు చాలా పైకి రాగలరు. కుందేలు ఎంత స్మార్ట్‌గా వర్క్ చేస్తుందంటే మీరు కూడా అదే విధంగా చెయ్యాలి. అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.